హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకోసం అయితే ఒక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేసాను. నేనైతే బెంగళూరులో ఎప్పుడైతే మనం జగన్నాథ స్వామి గుడికి అయితే వెళ్ళలేదు. సో ఈరోజు ఫస్ట్ టైం మేమైతే అగ్రాలో ఉన్న జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం బెంగళూరులో. చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే, ఒకసారి మొత్తం చూసేయండి. ఈ టెంపుల్ వచ్చేసరికి పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అనమాట. పూరిలో ఎలాగైతే ఉంటుందో సేమ్ మనకు కూడా ఇక్కడే బెంగళూరులో వెళ్ళైతే ఆ ట్రస్ట్ వాళ్ళు అయితే మన జగన్నాథ స్వామి టెంపుల్ అయితే కట్టించారు. ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం అంటే ప్రతిరోజు పూరిలో ఎలా అయితే జరుగుతుందో పూజలు అలానే జరుగుతుంది ఈ స్వామి కూడా. అలాగే ఇక్కడైతే రథోత్సవం కూడా జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఈ జగన్నాథ స్వామి టెంపుల్ మనం ఎంత సేవ్ చూసినా కానీ అలాగే చూడాలనిపిస్తుంది. అంత బాగుంది అనమాట టెంపుల్. నేను టెంపుల్ లోపలైతే ఎక్కువ నేనైతే షూట్ చేయలేదు, జస్ట్ నార్మల్గానే తీసాను. ఎందుకంటే టెంపుల్స్లో షూట్ చేయడం అనేది అంత మంచిది కాదు మనకి. సో అందుకని లోపల ఎప్పుడు తీయను నేను. బట్ మీ అందరికీ అయితే చూద్దాం అని చెప్పి నేనైతే కొంచెం ట్రై చేసి అయితే షూట్ చేసేసాను ఈరోజు టెంపుల్ లోపల కూడా. టెంపుల్ మటుకు అసలు రాయితో కట్టింది అట్టే ఉంటుంది మొత్తము, కానీ అసలు అలా పెయింటింగ్ కూడా చాలా బాగుంటుంది. చాలా చాలా సేపు అలానే చూస్తూ ఉండిపోతున్నారు అందరూ. బెంగళూరులో మీరు విజిట్ చేసిన మంచి టెంపుల్స్ ఏమున్నాయో ఒకసారి కామెంట్ చేసేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మీ అందరికి మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా బై బై టాటా ఉంటా. ఇదైతే మన